తప్పు ఆకలేస్తే తినే పిల్లలో లేదమ్మా, ఇంకా ఎదగని మీ అజ్ఞానంలో ఉంది. అదేంటి పూజారి గారు? దేవుడిని ఇంకా భౌతికంగానే చూస్తారా? మీ కంటికి కనిపించే రాయి రూపంలోనే కొలుస్తారా? కష్టంలో ఉన్న మనిషికి చేసే సహాయంలో, ఆకలితో ఉన్న కడుపుకి తిండి పెట్టడంలో దేవుణ్ణి చూడలేరా? ఈ పిల్ల నీ ప్రసాదాన్ని ఎంగిలి చేసిందని వయసుని మర్చిపోయి ఆవేశంతో రగిలిపోతున్నావు గాని, ఏ నువ్వు కోరితే ఈ స్వామే అమ్మాయి రూపంలో వచ్చి ప్రసాదాన్ని పవిత్రం చేశాడని తెలుసుకోలేరా? ఆ స్వామివారే ఇది నీకిచ్చిన ఆశీర్వాదం అని అర్థం చేసుకోలేరా? చూడమ్మా, ఒక మనిషికి సహాయం చేయడమే పూజ, ఆకలితో ఉన్న కడుపును నింపడమే నైవేద్యం, కష్టాన్ని అర్థం చేసుకోవడమే దైవత్వం. అంతకు మించిన పూజ, అంతకు మించిన నైవేద్యం, అంతకు మించిన దైవత్వం ఏముంటుంది? అమ్మా, నువ్వు తినమ్మా, నీకెంత కావాలంటే అంత తిను. చాలండి, ఇంకొంచెం తినమ్మా, తిను. అమ్మా, వెళ్ళి చేయి కడుక్కునరా. లేమ్మా. చూడు తల్లి, నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో గాని ఆ దేవుడే ఈ పాప రూపంలో వచ్చి నీ నైవేద్యం తిన్నాడు. నీ అదృష్టం పండింది. దీన్ని తీసుకెళ్లి అందరికీ పంచిపెట్టండమ్మా, నీకంతా మంచి జరుగుతుంది. అలాగే పూజారి గారు. సారీ పాపా. పర్లేదంటీ. ఎవరు తల్లి నువ్వు? నువ్వు ఒక్కదానివే ఎందుకున్నావు? నీతో పాటు మీ పెద్దవాళ్ళు రాలేదా? నేను ఒక్కదాన్నే వచ్చాను పూజారి గారు. నేను మా అమ్మని వెతుక్కుంటూ వస్తున్నాను. మీ అమ్మ మీద ఏదో కోపముండి ఈ శ్రావ్య మమ్మీ నువ్వు పుట్టగానే మీ అమ్మకి ఎవ్వరికి తెలియకుండా నిన్ను ఎత్తుకొచ్చి పెంచుకుంది. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మని చూడలేదు, అందుకే వెతుకుతున్నాను. ఓ అవునా? నీ పేరేంటమ్మా? నా పేరు అంజలి. నీకు మీ అమ్మ కలవాలని నేను కూడా దేవుడికి చెప్తాను. నువ్వు తప్పకుండా మీ అమ్మని కలుస్తావు. థ్యాంక్స్ పూజారి గారు. నాకు మా అమ్మ దొరికేంత వరకు ఇక్కడికొచ్చి ప్రసాదం తినొచ్చా? నీకెప్పుడు కావాలంటే అప్పుడు రామ్మా, నేను కూడా నీకు కడుపు నిండా ప్రసాదం పెడతాను. సరే పూజారి గారు, నేను వెళ్ళి మా అమ్మని వెతుక్కోవాలి. అమ్మా, నేను పులిహోర తిన్నాను, నా ఆకలి తీరింది. ఇప్పుడు మళ్ళీ నిన్ను వెతకడానికి వస్తున్నాను. భగవంతుడా, ఈ బిడ్డకి వాళ్ళమ్మ కలిసేలా చెయ్యి. ఇక్కడే ఉండు, 2 నిమిషాల్లో వచ్చేస్తాం. అలాగే సార్. జాబిలి ఇక్కడి నుంచే తన ఇంటికి తీసుకెళ్ళింది. ఇక్కడి నుంచి నాకు దారి తెలుసు. సూర్యుడు, ఈ 6 సంవత్సరాలు నువ్వు నాకు తోడబుట్టిన తమ్ముళ్లాగే తోడుగా ఉన్నావు. నువ్వు చేసిన మంచి నేనెప్పటికీ మర్చిపోలేను. అవేం మాటలక్క, ఈ సూర్యుడి నీ కోసం ఏం చేయడానికైనా రెడీ, ఎప్పటికీ రెడీగా ఉంటాడు. సరే సూర్యుడు, మేమిక బయలుదేరతాం. నువ్వు జాగ్రత్త. ఫోన్ చేస్తూ ఉండు అప్పుడప్పుడు. తప్పకుండా అక్క. జాబిల్లిని నెలల పసికందుగా ఉన్నప్పుడు తీసుకొచ్చావక్క. 6 ఏళ్ళు జాబిల్లితో నాకు బంధం బాగా ముడిపడిపోయిందక్క. ఎంతో ప్రేమ పెరిగింది. నా చిట్టి తల్లి లేకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుందక్క. బాధపడకు సూర్యుడు, నువ్వు జాబిల్ని చూడాలనుకుంటే సిటీకి రావచ్చు. అలాగే అక్క.
వెళ్ళొస్తాను మామయ్య. సరే తల్లి, ఈ మావయ్యని మర్చిపోవు కదా. నిన్నెలా మర్చిపోతాను మామయ్య?